హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి ఫారెస్ట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ప్రశ్నలని ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి మొదటి ప్రశ్న, ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. భారతదేశ 52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2025 మే మాసంలో జస్టిస్ బిఆర్ గవాయ్ గారు నియమితులు కావడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. అదే 51వ సిజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు పనిచేయడం జరిగింది. అదేవిధంగా 52వ సిజేఐగా బిఆర్ గవాయ్ గారు 2025 మే మాసంలో నియమితులయ్యారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక రెండో ప్రశ్న, ఇటీవల యూనియన్ పబ్లిక్ సర్వీస్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారని అడుగుతున్నారండి. 2025 మే 15వ తేదీన అజయ్ కుమార్ గారు, ఇతను గతంలో రక్షణ శాఖ మాజీ కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. అలాంటి వ్యక్తి ఇటీవల కాలంలో యూపీఎస్సీకి నూతన చైర్మన్గా నియమితులు కావడం జరిగింది. అయితే ఎవరి స్థానంలో నియమితులయ్యారు అంటే ప్రీతి సుదాన్ గారి యొక్క స్థానంలో ఇతడు నూతనంగా యూపీఎస్సీ చైర్మన్గా నియమితులు కావడం జరిగింది. ఇక మరొక అంశం అండి, ఐఎస్ఎస్ అండి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో అడుగుపెట్టినటువంటి తొలి భారతీయుడిగా ఇటీవల ఎవరు రికార్డు సృష్టించారని అడగడం జరుగుతుంది. కాబట్టి ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రశ్న అండి. శుభాంశ్ శుక్లా అనేటువంటి వ్యక్తి 2025 జూన్ మాసంలో ఈ యొక్క ఐఎస్ఎస్లో అడుగు పెట్టడం జరిగింది. అలా మొత్తంగా 4 అడుగు పెట్టగా అందులో మన భారతదేశం నుంచి శుభాంశ్ శుక్లా గారు ఉండడం జరిగింది. కాబట్టి ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రశ్న అని గుర్తుంచుకోండి. ఇక మరొక ప్రశ్న అండి, ఇటీవల ప్రపంచ పారా అథ్లెటిక్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి బాలీవుడ్ నటి, అదేవిధంగా ప్రస్తుతం లోక్సభ సభ్యురాలైనటువంటి కంగనా రనౌత్ అనేటువంటి మహిళ ఇటీవల ప్రపంచ పారా అథ్లెటిక్కి బ్రాండ్ అంబాసిడర్గా నియమితులు కావడం జరిగింది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక మరొక ప్రశ్న, భారత నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలైసిస్ వింగ్ అండి రా యొక్క నూతన చీఫ్గా ఎవరు నియమితులయ్యారని అడుగుతున్నారండి. ఇక్కడ అసెర్చ్ అని పడ్డది కాదండి, రీసెర్చ్ అని గుర్తుంచుకోండి. రీసెర్చ్ అండ్ అనాలైసిస్ వింగ్ అండి రా యొక్క అబ్రివేషన్. అలాంటి రాకి నూతన చీఫ్గా పరాగ్ జైన్ గారు నియమితులు కావడం జరిగింది. కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక మరొక ప్రశ్న అండి, ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025 ఇతివృత్తం లేదా థీమ్ ఏంటి అని అడుగుతున్నారండి. ప్రతి సంవత్సరం కూడా జూన్ 5వ తేదీని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాంటి పర్యావరణ దినోత్సవానికి సంబంధించినటువంటి థీమ్ కనుక పరిశీలిస్తే బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అండి. ఇక్కడ రాయలేదండి, బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేటువంటి ఒక థీమ్ని అయితే ఎంచుకోవడం జరిగింది. అయితే ఎప్పటి నుంచి ఈ యొక్క సమావేశాన్ని నిర్వహిస్తున్నారు అంటే ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 1972 జూన్ 5 నుంచి 16 వరకు స్టాక్హోమ్లో మొదటి అంతర్జాతీయ పర్యావరణ సదస్సు జరిగింది. కాబట్టి దానికి గుర్తుగా జూన్ 5వ తేదీని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా నిర్వహిస్తున్నారండి. ఇక మరొక ప్రశ్న, అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 థీమ్ ఏంటి అని అడుగుతున్నారండి. ప్రతి సంవత్సరం జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహిస్తున్నారండి. 2015 సంవత్సరం నుంచి ఈ యొక్క యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అయితే 2025 థీమ్ను కనుక పరిశీలిస్తే యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అండి. చాలా ఇంపార్టెంట్. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనేటువంటి ఒక థీమ్ని అయితే ఎంచుకోవడం జరిగింది. కాబట్టి ఎప్పటి నుంచి అంటే 2015 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక ప్రశ్న అండి, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ సంవత్సరాన్ని రక్షణ సంస్కరణ సంవత్సరంగా ప్రకటించిందని అడుగుతున్నారండి. 2025 సంవత్సరాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో రక్షణ సంస్కరణ సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. ఇటీవల దేశంలో సంపూర్ణ అక్షరాస్యతను సాధించినటువంటి తొలి రాష్ట్రంగా ఏది అవతరించిందని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మిజోరాం అనేటువంటి రాష్ట్రం దేశంలోనే సంపూర్ణ అక్షరాస్యతను సాధించిన తొలి రాష్ట్రంగా 2025 సంవత్సరంలో అవతరించడం జరిగింది. కాబట్టి ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రశ్న అండి. ఇక మరొక ప్రశ్న అండి, దేశంలో తొలిసారిగా ఏటీఎం సౌకర్యం కలిగినటువంటి రైలుగా ఇటీవల ఏది చరిత్ర సృష్టించిందని అడుగుతున్నారండి. రైల్లోనే తొలిసారిగా పంచవటి ఎక్స్ప్రెస్లో తొలిసారిగా ఏటీఎం సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క పంచవటి ఎక్స్ప్రెస్ వచ్చేసి ముంబై మాన్మాడ్ మధ్య నడవడం జరుగుతుందండి. అయితే ఈ యొక్క ఏటీఎంను ఏర్పాటు చేసినటువంటి బ్యాంక్ ఏది అంటే
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండి. కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోండి, ఏ రైలు అంటే పంచవటి ఎక్స్ప్రెస్, ఏ బ్యాంకు అంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఇవండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు. థ్యాంక్ యూ.